స్పెషల్ డే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా తమ్ముడు బర్త్డే అవుతుందన్నమాట. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే. ఈరోజు అయితే మా తమ్ముడికి అయితే కేక్ కట్ అయితే చేపిద్దాం మనం. అయితే బ్లాగ్ అయితే తీస్తున్నా, అంతసేపు తీస్తున్నా. మాకైతే వీడియోస్ అయితే కొద్దిగా అలవాటు లేదు, కొత్తగా తీస్తున్నాము. కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కాకపోతే మీరు ఏమైనా సపోర్ట్ అంటే ఏమన్నా టిప్స్ చెప్తానే చెప్పండి. కొద్దిగా కొత్త వీడియోస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేద్దాం. మా తమ్ముడికి కొత్త డ్రెస్ ఉన్నారు, వాళ్ళ ఇష్టంతో వాడు ఏదో కొనుక్కొచ్చుకుంటాం. మా తమ్ముడికి అయితే ఇప్పుడైతే ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు 16th బర్త్డే అనుకుంటా. వాడు 2011 పుట్టిన అనుకుంటా. ఇప్పుడైతే 16 15 పడతాయి అనుకుంటా. వానికైతే 16 ఇయర్స్ అనుకుంటున్నాను. నేనైతే 16 15 ఉంటాయి అనుకుంటా. వాడైతే పుట్టిన ఇయర్ అయితే 2011లోనైతే పుట్టిండు వాడు. ఇప్పుడు 2016 అంటే ఒక 9 అదంటే 11 కౌంట్ చేసిన 15 or 16 ఉంటాడు. ఇప్పుడైతే బ్లాగ్ అయితే తీద్దాం, చూద్దాం. ఇక డైలీ మనం ఏం చేస్తాం అన్ని వీడియోస్ చేద్దాం. యూట్యూబ్లోనైతే పెడదాం. చూసేవాళ్ళు చూస్తారు, ఇష్టపడే వాళ్ళు. ఇక ఏదో కొత్తలో పెట్టవసలేదు, అంటే వీడియో రికార్డ్ చేయవసలేదు, అంటే చూడనీకి తీయనీకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ ట్రై చేస్తాం, తీస్తుంటే అదే అలవాటు అయిపోతుంది. అదే ఇక కంటిన్యూ చేయొచ్చు. వీడియో అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. రెగ్యులర్గా ఇక మీరైతే మీ సపోర్ట్తోనే ఉంది ఇక అంత బాగా. ఇక మీరు మంచిగా సపోర్ట్ చేసారు అనుకో, నాకు మంచిగా చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, మంచి బూస్ట్ వస్తుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, తీద్దామన్న ఫీల్ వస్తుంది. వీడియోలు అయితే ఇక రెగ్యులర్గా తీసేద్దాం. ఏదేమైనా సరే ఎడిటింగ్ కూడా కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా ముందే తీసి పెట్టుకొని, ముందే ఎడిట్ చేసి పెట్టుకొని షెడ్యూల్ పోస్ట్ అయితే చేసేస్తా. వీడియోలు అయితే రెగ్యులర్గా వచ్చేలా చూస్తా. లాంగ్ వీడియోస్ చేస్తా, ఎక్కువ లాంగ్ వీడియోస్ చేసి మీకైతే ఎంటర్టైన్మెంట్ చేపిస్తా. రేపటి నుంచి తమ్మతోనైతే వీడియోస్ ఇస్తా. ప్రతిరోజు అమ్మతో బ్లాగ్స్ చేసి అమ్మతో ఫుల్ ఫన్నీగా మీరు నవ్వుకున్నట్టు చేస్తాం. ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, ఎందుకంటే అమ్మ ఫుల్ కామెడీ వస్తుంది. సో వీడియో తీసి అదే ఎడిట్ చేసి బ్లాగ్ పెట్టేసిన అనుకో, ఫుల్ నవ్వుకుంటారు పక్క అందరూ. సో వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మంచి ఛానల్లో అయితే 66 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటా. అందరూ నా ఫాలోవర్స్ అంటే సగం మంది నా ఫాలోవర్స్ వచ్చినారు. ఎందుకంటే ఇన్స్టాలో స్టోరీ పెట్టిన నేనైతే ఇన్స్టా నుంచి వచ్చిన వాళ్ళు సగం మంది ఉన్నారు. మరి రిలేటివ్స్ కొంతమంది సగం ఏం లేరు, ఒక 10 మెంబర్స్ ఉంటారు కావచ్చు. మిగతాది అంతా నా ఇన్స్టా నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ నాకు అంటే ఇప్పుడు నన్ను నమ్మి 66 మంది సపోర్ట్ చేస్తున్నారంటే ఏం కాదు, పర్లేదు. 60 మంది అంటే కూడా ఏం చిన్న విషయం. 60 మంది చాలా నాకు, అంటే నన్ను నమ్మి అంతమంది వచ్చారు. నా వీడియోస్ మంచిగా ఉంటే ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా రెగ్యులర్గా నేను వీడియోస్ చేసి నా వీడియోస్ వాళ్ళకి నవ్విస్తే అందరూ వస్తారు, వాళ్ళే వస్తారు. ఏం టెన్షన్ ఏం లేదు దీనివల్లనైతే. మీరైతే మంచిగా చూసి షేర్ చేసారు అనుకో, అంటే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఇంకొకరు షేర్ చేస్తే తొందరగా వస్తారు. మీరు సపోర్ట్ చేస్తే లేట్ ఉంది, మీదే బాకీ ఉంది మొత్తం. నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతా, ఏదేమైనా సార్ ఎవరు చూసినా చూడకుండా. నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ పెడతా. ఇక మీరు చూసడం లేట్ ఉంది, మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేసడం లేట్ ఉంది, మీ సపోర్టే లేట్ ఉంది, అంతే. సపోర్ట్ చేసినట్టు వీడియోస్ కామెడీ చేస్తాను నేనైతే. మొత్తం నవ్వుకుంటారు ఇక, ఫుల్ కంటెంట్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మొత్తం వీడియో. ఇక అంతే, తగ్గేది లేదు. ఇక ఫుల్ అమ్మతో వీడియోస్ అయితే బ్లాగ్స్ అయితే తీద్దాం. ఇక రేపటి చూసుకోరు, అమ్మతో వీడియోస్ వస్తాయి, మొత్తం అమ్మతో తీస్తా.
అయితే నాదైతే చిన్న మొబైల్లో వీడియోస్ అయితే తీస్తున్నా. మీ సపోర్ట్ అయితే మంచిగా ఉందనుకో, నేనైతే ఐఫోన్ అన్నా లేకపోతే వివో X200లో కెమెరా క్వాలిటీ బాగుంటుందన్న. వివో X200 అంటే ఇంకా పెద్ద ఫోన్ తీసుకుందాం అనుకుంటాను, ఎందుకంటే ఫర్ వీడియోస్ హెచ్డి క్వాలిటీ మీకు 4K క్వాలిటీ వీడియోస్ రావడానికి కోసం మీరు సపోర్ట్ చేస్తే, మీ సపోర్ట్తో నేను 4K వీడియో క్వాలిటీ వచ్చేటట్టు, ఆడియో మంచిగా అర్థమయ్యేలా, మంచిగా డిస్టర్బెన్స్ లేకుండా వీడియో వచ్చేటట్టయితే తీసుకుంటా. మీరు సపోర్ట్ బట్టి మీరు సపోర్ట్ చేస్తే తీసుకొని మీకైతే కంటెంట్ అయితే మంచిగా ఇస్తాను. ఇప్పుడైతే నా ఫోన్లోనే తీస్తున్నా. నా ఫోన్లో 1080 హెచ్డి క్వాలిటీతో వస్తుంది వీడియోని అయితే. సో మీరు సపోర్ట్ చేస్తే 4Kతో ఫోన్ తీద్దాం డైరెక్ట్. అప్పు తెచ్చినా సరే, ఈఎంఐ తెచ్చినా సరే ఫోన్ తీసుకుందాం, డైరెక్ట్ వీడియోస్ అయితే దింపేద్దాం. మొత్తం కంటెంట్ మొత్తం అవే, మొత్తం ట్రెండింగ్, యూట్యూబ్లో ట్రెండింగ్ మనమే ఉండాలి. అమ్మ మనం ఇద్దరు ఉండాలి. ఎంత ట్రెండింగ్ మనమే ఉండాలి, అంతే. తగ్గేదే లేదు. ఆ వీడియోస్ అయితే ఆగుడే లేదు. సపోర్ట్ చేస్తుంది, మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉంది. పడిపోతుంది మళ్ళీ కింద పడుతుంది. ఇంకా దగ్గరకు వస్తుంది. వచ్చేసి ఎక్కువ తినారు, సో అందుకని ½ కేజీ వేసుకొచ్చాను. మా తమ్ముడు అయితే దోస్తులు అయితే వచ్చారు. బర్త్డే అబ్బాయి, ఈయన పేరు కార్తిక్. మా బర్త్డే అబ్బాయి ఫ్రెండ్ ఈయన. సిగ్గుపడతాం రా, గిట్టురా చెప్పు. ఇప్పుడు మా తమ్మనికి ఎన్ని ఇయర్స్? 16. నీకన్నీ? నువ్వులా 16. నువ్వు పెద్ద అంటున్నా కదా మా తమ్మని కంటే. పెద్దనా? 18 నువ్వు? ఇది చూడు ఒకసారి. అరే ఎందుకు నవ్వుతున్నారు? ఇది చూడు, చెప్పు, ఏమన్నా మాట్లాడు. యూట్యూబ్లో పెడితే వీడియో ఇది. ఎందుకు గట్టిగా మాట్లాడరా? యూట్యూబ్లో పెడతా వీడియో ఇది. చెప్పు సిద్ధు, ఇంతకేనా వస్తలేవు? చెప్పు. నువ్వు ఎన్ని ఇయర్స్ ఉంటావు? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉంటావు?
చిన్న ఉంది ఇటు ఓ టూ ప్లేట్ పెట్టాలి. ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అయ్యారు. నీ ఫోన్ తీసుకెళ్ళిపోయినావు బ్రో ఆయన ఫోన్ అడిగితే మరి కానీ చేస్తుంది అది కానీ నించో ఇలా వీడియో ఎంత ఇస్తుంది ఎంజాయ్ కోసం అదే కదా బ్రో देखो यार टीचर फोटो ले रहा है